హలో అందరికీ ఈరోజు రెసిపీ ఉప్పుడు పిండి అండి. ప్రాసెస్ చూద్దాం పదండి. ఇది తెలంగాణ స్పెషల్ ఫుడ్ అండి, చాలా స్పెషల్ ఫుడ్ తెలంగాణకి. నేను 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. తర్వాత ఆయిల్ అయినా లేక నెయ్యితోనైనా ఇలా మిక్స్ చేసుకోవాలి. పిండిని మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక కడాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేడైందా లేదా చెక్ చేసుకోవాలి ఆయిల్. తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ఇలా పక్కన పెట్టుకొని ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, పల్లీలు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. నేను ఒక 4 ఎండుమిర్చి తీసుకున్నానండి, కలరింగ్ బాగుంటుంది ఉప్పుడు పిండికి. తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నేను 1 కప్పు బియ్యం పిండికి 1 కప్పు వాటరే వేసుకున్నాను. 2 కప్పుల వాటరే వేసుకోవాలి. 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి బియ్యం పిండి చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అని. నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను చూపించిన విధంగా పిండిని వేస్తూ కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టాలండి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఉండలు కడుతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. అలా 3-4 మినిట్స్ కలుపుతూనే ఉండాలి స్టవ్ మీద. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చేయండి మీరు కూడా, మీ పిల్లలకు చేసి పెట్టండి. బాయ్.